మొదటగా దేవుని బిడ్డలు చేయాల్సింది ఏంటంటే తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే నువ్వు దేవుడికి కనబడతావు, హెచ్చించుకుంటే లోకానికి కనబడతావు. నువ్వెవరికి కనబడాలి? దేవునికి కనబడాలి. నువ్వు నీ హృదయములో, నీ మనస్సులో నువ్వు హెచ్చించుకుంటే బిడ్డారా, నువ్వు లోకానికి కనబడతావు, కానీ దేవునికి దూరం అవుతావు. గుర్తుపెట్టుకో. నువ్వు ఈ లోకములో ఎప్పుడైతే తగ్గుతుంటావో, తగ్గించుకుంటుంటావో, అప్పుడు దేవునికి కానీ నువ్వు కనబడుతుంటావు. దేవుని ఎదుట నువ్వు నిలబడడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే తమ్మును తాము తగ్గించుకొని తర్వాత ప్రార్థన చేసి, హల్లెలూయా, తర్వాత ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ మొదటిది వదిలిపెడతాం, తగ్గించుకునేది వదిలిపెడతాం, ప్రార్థన చేస్తామని. ఏం చేస్తాం? డైరెక్ట్గా ప్రార్థన చేస్తాం. నువ్వు దేవుని ఎదుట ఉన్నప్పుడు, దేవుని బిడ్డవైనప్పుడు ప్రతి చోట తగ్గి ఉండాలి. చాలామంది సంఘాలలో ఎట్లుంటారంటే, సంఘ పెద్దలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు వాళ్ళే హెచ్చించుకుంటుంటారు. వాళ్ళకు వాళ్ళే పాస్టర్లు వచ్చి అయ్యా ఇట్లా కాదు అని అంటే, ఆ సంఘ పెద్దలు ఏం చెప్తారంటే, నువ్వు జీతానికి పని చేస్తాడు అయ్యా. నేను విన్నాను నా కళ్ళ ముందు, నువ్వు జీతానికి పని చేస్తాడు అయ్యా, గమ్మునుండి అటువో అన్నాడు. నిజంగా బిడ్డలారా, దేవుని సేవకుడి ముందు లేకపోతే దేవుని ప్రజల ముందు తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు మరి పాదాలు కడిగేంత వరకు తగ్గించుకోవాలి. అందుకే ఈ లోకంలో ఆయన స్థాపించబడి, నువ్వెంతవరకు తగ్గాలంటే పూర్తిగా ఇతరుల పాదాలు కడిగేంత వరకు తగ్గాలి. ఊరికనే నిన్ను నువ్వు హెచ్చించుకోకూడదు. నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి ఇష్టపడకూడదు బిడ్డ.